శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. అస్మద్గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో ఈ రోజున మనం ఇంట్లో విసుగు చిరాకు ఉన్నవాళ్ళు, మానసికంగా ఇంట్లో ప్రశాంతత లేనివారు, మానసిక ప్రశాంతత లేనివారు ఈ చిన్న మంత్రం యొక్క సాధన చేత శుభ ఫలితములను పొందే మార్గాన్ని తెలుసుకుందాం. అంతకు ముందుగా ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంతకుముందు నేను జగతీకందాయ నమః అనేటువంటి నామాన్ని ధనం రావడం కోసం పెట్టడం జరిగింది. అది చేస్తూ వ్యాపారంలో కానీ ఆర్థికంగా కానీ చాలామంది ధనం వచ్చిందని మెసేజ్లు, మెయిల్స్, వీడియోలు పెడుతున్నారు. ధనం మూలం ఇదం జగత్ కాబట్టి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక విధమైనటువంటి ధన అవసరాలు ఉంటాయి. కాబట్టి ఈ జగతీకందాయ నమః అనేటువంటి నామాన్ని జపం చేస్తూ ఉంటే వారి చేతిలో ధన ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఈ మంత్రం కూడా అలాంటిదే. ఈ మంత్రాన్ని కూడా ఇంతకుముందు నేను చెప్పడం ద్వారా చాలామంది చేసి శుభ ఫలితాలను పొందిన వారు ఉన్నారు. మీ ఇంట్లో పిల్లలు కానీ, పెద్దలు కానీ, లేదా భార్యాభర్తలు కానీ, లేదా ఉద్యోగ స్థానం ఉన్నందున కానీ, మానసికంగా కానీ ఆందోళన, చిరాకు, ప్లెజెన్స్నెస్ మీలో లేనప్పుడు ఈ భూతదయాయై నమః అనేటువంటి నామాన్ని కనుక జపం చేస్తూ ఉంటే చాలా మానసిక ప్రశాంతత ఉంటుంది. దీనికి నియమాలు, పూజలు ఏమీ లేవు. మీరు స్నానం చేసి నిత్య పూజ అయిన తర్వాత కానీ, లేదా ఆఫీస్కి వెళ్ళే ముందు 11 సార్లు, లేదా ఇంట్లో విసుగ్గా ఉన్నప్పుడు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ మీ ఇష్టం, ఎంత జపం చేసినా కూడా మీకు మానసిక ప్రశాంతత తొందరగా కలుగుతుంది. ఒకవేళ తీవ్రమైన ఆందోళన ఉంటే కనుక కొంచెం ఎక్కువ సంఖ్య జపం చేస్తే ఆ ప్లెజెన్స్నెస్, ప్రశాంతత ఇంట్లో వచ్చును. శుభం.